అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ నేర్చుకుందామండి. అదేంటంటే వేడేస్ అంటే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న కొన్ని పదాలు మనం నేర్చుకుందాం. అంటే మోస్ట్లీ యూజింగ్ వొకాబులరీ, ఎక్కువగా వాడుకలో ఉన్న పదాలు, ఎక్కువగా వాడుతూ ఉన్న పదాలని అర్థం. కమింగ్ టు ది టుడేస్ టాపిక్. ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఫ్యాబ్రికేట్. ఎలా పలకాలి? ఫ్యాబ్రికేట్. ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఫ్యాబ్రికేట్ అంటే రెండు సందర్భాలలో వాడతామండి. ఒకటేమో తయారు చేయడం అనే సందర్భంలో వాడతాము. రెండవ సందర్భం వచ్చేసరికి కల్పించి చెప్పడం, కల్పించడం. అంటే కట్టు కథ అని మనం జనరల్గా మన వాడుక భాషలో అంటూ ఉంటారు కదా. కట్టు కథ అంటే అప్పటికప్పుడే తప్పించుకోవడానికి చెప్పే అబద్ధం అన్నమాట. నకిలీగా చెప్పడం అని అర్థం. సో అర్థమైంది కదా ఎన్ని సందర్భాలలో వాడతామనేది. సో దీన్ని మనం ఇప్పుడు తయారు చేయడం, కల్పించి చెప్పడం ఇవన్నీ కూడా వెర్బ్ కిందకే వస్తాయి కదండి. అంటే మనం చేసే పనులే కాబట్టి వెర్బ్గా ట్రీట్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి. అంటే టు మేక్, కన్స్ట్రక్ట్ ఆర్ టు ఇన్వెంట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు సందర్భాలలో మనం ఫ్యాబ్రికేట్ని వాడతామండి. సో జనరల్గా మనం ఫ్యాబ్రికేట్ అని చెప్పాల్సిన సందర్భంలో మనం సింపుల్గా ఏం వాడుతూ ఉంటాం? ఫేక్, మేకప్, ఇన్వెంట్, ఫాల్సిఫై, ఫోర్జ్ అని చెప్పాల్సిన సందర్భంలో అడ్వాన్స్డ్ లెవెల్లో మనం ఫ్యాబ్రికేట్ అని వాడతామండి. గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మీకు బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. చంకు మెదడు అంటే ఏమీ లేదు, ఎంత నోరు తిరగనటువంటి కష్టమైన పదాన్నైనా ముక్కలుగా విడదీయడాన్నే చంకు మెదడు అంటారండి. అలా విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్యాబ్రికేట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయండి. సో ఎలా పలకాలి? ఫ్యాబ్రికేట్, ఫ్యాబ్రికేట్ అని ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి ఈ చంకు మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ మెథడ్. గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి హీ ఫ్యాబ్రికేటెడ్ ఏ స్టోరీ టు అవాయిడ్ పనిష్మెంట్. హీ ఫ్యాబ్రికేటెడ్, ఈడీ వచ్చింది అంటే ఆల్రెడీ జరిగిపోయిన సెంటెన్స్కి రిలేటెడ్ అనమాట. సో ఏ స్టోరీ టు అవాయిడ్ పనిష్మెంట్, శిక్ష నుండి తప్పించుకోవడానికి అతను ఒక అబద్ధపు కథను కల్పించాడు, కట్టు కథను అల్లాడు అని అర్థం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి కన్స్ట్రక్టెడ్ రిలేటెడ్ సందర్భంలో చూద్దాం. దీస్ మెషిన్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఇండియా. దీస్ మెషిన్స్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ ఇండియా. ఈ యంత్రాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి డివాల్వ్. డివాల్వ్ అని పలకాలి అంటే బదిలీ చేయడం, పంపిణీ అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి అందించడం అని అర్థమండి. మళ్ళీ ఇంకొక సందర్భంలో కూడా వాడతాం. అది ఏంటి అంటే క్షీణించడం, దిగజారిపోవడం అంటూ వింటూ ఉంటాం కదా. ఆ సందర్భంలో కూడా మనం డివాల్వ్ అని వాడతాము. సో ఇది బదిలీ చేయడం, పంపిణీ ఇవన్నీ కూడా పనులకి రిలేటెడే కాబట్టి సో ఇది ఒక వెర్బ్గా ట్రీట్ చేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. మనం సింపుల్గా డివాల్వ్ ప్లేస్లో ఏం వాడుతూ ఉన్నాం? డెలిగేట్, ట్రాన్స్ఫర్, కమిట్, అసైన్ అని వాడుతూ ఉన్నామన్నమాట. సో అడ్వాన్స్డ్ లెవెల్లో డివాల్వ్ అనేది కూడా ఒక వర్డ్ ఉందనేది మర్చిపోకండి. సో మనం చంకు మెథడ్లో అయితే డివాల్వ్, డివాల్వ్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయడానికి ఈ మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ అండి. మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. దాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పవర్ డివాల్వ్డ్ టు ద న్యూ లీడర్. పవర్ డివాల్వ్ టు ద న్యూ లీడర్. అధికారం కొత్త నాయకుడికి బదిలీ అయ్యింది. అంతే కదా, ఒకళ్ళు మారాక ఇంకొకరికి చేతికి మారుద్ది. సో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద మీటింగ్ డివాల్వ్డ్ ఇంటూ యాన్ ఆర్గ్యుమెంట్. ద మీటింగ్ డివాల్వ్డ్ ఇంటూ యాన్ ఆర్గ్యుమెంట్. సమావేశం అనేది
వాదనగా మారిపోయి దిగజారిపోయింది అని అర్థం అన్నమాట. ఇది దిగజారిపోయింది అనే సందర్భం గురించి ఎగ్జాంపుల్. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ మిన్. ఇక్కడ ఈ పదంలో ఆర్ యొక్క శబ్దం అనేది సైలెంట్ అండి, అందుకని మనం ఓమిన్ అని పలకాలి. ఓమిన్ అంటే చీడ పురుగు అని అర్థం అండి. అంటే హానికరమైన చిన్న జంతువులు లేదా పురుగులు. అది దేన్నైనా నాశనం చేయొచ్చు, పలానా అని ఏం లేదు, ఏదైనా నాశనం చేసేదాన్నే ఓమిన్ అంటారు. సో గుర్తుపెట్టుకోండి. మీకు ఈ వీడియోలో కొంచెం బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, తప్పదు. సో దీన్ని మనం నౌన్గా వాడతాము, గుర్తుపెట్టుకోండి. సో స్మాల్ వైల్డ్ యానిమల్స్ అని అర్థం అన్నమాట. దీన్ని మనం చంకు మెదడులో పలకాలి అంటే ఓ మిన్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతాము, గుర్తుపెట్టుకోండి. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ సైలెంట్ లెటర్స్ ఉన్న పదాలు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. దాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫార్మర్స్ ట్రై టు కిల్ వర్మిన్ టు ప్రొటెక్ట్ క్రాప్స్. ఫార్మర్స్ ట్రై టు కిల్ వర్మిన్ టు ప్రొటెక్ట్ క్రాప్స్ అంటే రైతులు పంటలను కాపాడడానికి హానికరమైన జంతువులను పురుగులను చంపడానికి ప్రయత్నిస్తారు అని అర్థమండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఓల్డ్ బిల్డింగ్ వాజ్ ఫుల్ ఆఫ్ వర్మిన్. ద ఓల్డ్ బిల్డింగ్ వాజ్ ఫుల్ ఆఫ్ వర్మిన్ అంటే ఆ పాత భవనం హానికరమైన పురుగులతో నిండిపోయింది అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్ ఎకలాజికల్. ఎకలాజికల్ అని పలకాలండి. ఎకలాజికల్ అంటే పర్యావరణానికి సంబంధితమైన జీవావరణ శాస్త్రం. అంటే మనం ఏదైతే ప్రకృతిలో ఉంటున్నామో దాని సమతుల్యతకు సంబంధించిన అని అర్థం అండి, గుర్తుపెట్టుకోండి. గుణానికి సంబంధించింది కాబట్టి అడ్జెక్టివ్గా వాడతాము. దీన్ని మనం సింపుల్గా ఏమని వాడుతూ ఉంటాం, ఎన్వైరాన్మెంట్, ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్, రీసైకలబుల్ అని వాడుతూ ఉంటామండి. సో మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఎకలాజికల్ అనే వాడచ్చు, గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని చంకు మెదడులో యక్ ఆ లాస్ ఈ కల్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాం, తప్పులు పోకుండా స్పెల్లింగ్ అనేది రాయగలుగుతాము. సో మనం ఈ పదాన్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎకలాజికల్ చేంజెస్ అఫెక్ట్ ఆల్ లివింగ్ థింగ్స్. ఎకలాజికల్ చేంజెస్ అఫెక్ట్ ఆల్ లివింగ్ థింగ్స్ అంటే పర్యావరణ మార్పులు అన్ని జీవులను ప్రభావితం చేస్తాయి. అవును కదా, మనకి వర్షాకాలంలో చాలా చేంజెస్ వస్తాయి, ఎండాకాలంలో చాలా చేంజెస్ వస్తాయి, అవన్నీ కూడా మన మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ కాజెస్ మెనీ ఎకలాజికల్ ప్రాబ్లమ్స్. పొల్యూషన్ కాజెస్ మెనీ ఎకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే కాలుష్యం అనేక పర్యావరణ సమస్యలకు కారణమవుతుంది. సో మనందరికీ తెలుసు కదా, అర్థమైంది కదా ఎకలాజికల్ అంటే. నేను మీకు ఈరోజు ఇవ్వబోయే ఛాలెంజ్ వచ్చేసరికి సోఫిస్టికేటెడ్ అంటే అర్థం ఏమిటి, ఖచ్చితంగా కామెంట్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ పదాలన్నీ కూడా మన అందరికీ యూస్ఫుల్లే, మీతో పాటు నాకు కూడా. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ ఉంటే షేర్ చేయండి. మనం ఈ ఛానల్ వల్ల గ్రో అవుతున్నాము అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.